హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ జినియా ఫ్లవర్స్, అలాగే మందార, గోరెంట, గులాబీలు ఎలా పూయడానికి మనం ఇస్తున్న పోషకాలు ఏంటనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. స్కిప్ చేయకుండా వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య కాలంలో ఫ్లవర్స్ అయితే చాలా చక్కగా వస్తున్నాయి గార్డెన్లో. అలాగే ఆల్రెడీ స్టార్ట్ అయినాయి గోరింట పువ్వులు. నేను మా ఊరు నుంచి తీసుకొచ్చాను కదా, నాటు పెట్టేటప్పుడు కూడా మీకు చూపించాను కదా మొక్కలు. ఆల్రెడీ ఫ్లవర్స్ కూడా వచ్చినాయి. ఇంత చక్కగా కలర్ఫుల్గా ఇది ముద్ద గోరింట, చాలా ముద్దగా ఉంది. 4 చెట్లు వేశాను, ఒకటైతే ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది. అలాగే జినియా ఫ్లవర్స్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత బాగున్నదో. నేను ఒకసారి నర్సరీలో కొన్నానని చెప్పాను కదా, అయితే అది నేను కొన్న 2 డేస్కే చనిపోవడం జరిగింది. మళ్ళీ వెళ్ళాను కొనడానికి. ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. కాకపోతే వీటి నుంచి సీడ్స్ వస్తాయో రావో తెలియదు, చూడాలి. ఈ కలర్ కూడా తీసుకున్నాను, చాలా బాగుంది. అంటే ముద్దగా చాలా బాగా అనిపించినాయి. నర్సరీలో దొరికేవి హైబ్రిడే అనుకుంటా. మామూలుగా అయితే నర్సరీలో ఎక్కువ హైబ్రిడే దొరుకుతూ ఉంటాయి. దేశీవి అయితేనేమో మంచిగా సీడ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి చూస్తుంటేనైతే సీడ్స్ అవుతాయని అనిపిస్తుంది. అలాగే గుత్తులుగా ఇక్కడ గులాబీలు కూడా చాలా చక్కగా వస్తున్నాయి. ఇవి మొన్న కోసాను కదా, గుత్తులుగా వచ్చిన గులాబీలు మళ్ళీ చాలా బాగా వస్తున్నాయి ఫ్లవర్స్ అయితే. ఇవన్నిటికీ కూడా మనం ఇస్తున్న పోషకాలు ఏదైనా సరే. ఇక్కడ రోజు అసలు ఇంకా గుబురుగా బుషిగా కనిపించేది. కాకపోతే నేను రోజు పూజ కోసం అయితే గులాబీలు అయితే రోజుకు 5-6 కోస్తున్నాను. జస్ట్ ఈరోజు అయితే కొద్దిగా మొగ్గలుగా ఉన్నాయని చెప్పేసి ఒక్కసారి అయితే చూపిస్తున్నాను. అలాగే గుత్తులుగా 2 బీరకాయలు అయితే ఒకే చోట వచ్చినాయి. అసలు ఇది కింద నేలపైన ఉంటే కాయ అనేది ఖరాబ్ అవుతుంది, అందుకే ఇట్లా బకెట్లో పెట్టాను. పైన కొంచెం ఎలుకలు కూడా వస్తున్నాయి ఈ మధ్య. ఎంత బాగా మంచిగా చాలా లాంగ్ సైజుగా చాలా బాగా వచ్చినాయి బీరకాయలు. ఇంకా బీరకాయలు దాదాపు బాగానే హార్వెస్ట్లు తీసుకున్నాం కదా, జూన్ నుంచి బాగానే వచ్చినాయి కదా. ఇంకా బీరకాయలు హార్వెస్ట్లు అయితే అయిపోయినాయనే చెప్పాలి. ఇవే లాస్ట్ అనిపించింది నాకైతే, ఇంత పెద్ద సైజులో. ఇంకా మొక్క కూడా కొంచెం వడలిపోయినట్టు అవుతుంది. అలాగే కాకరకాయలు కూడా ఉన్నాయి. కాకరకాయలు చాలా బాగా వస్తున్నాయి. కాకరకాయలు ఎప్పుడైనా 2-3 ఉంటే నేను అలాగే కోస్తున్నాను. ఇక్కడ గుత్తిగా కనిపించింది కాబట్టి ఇది మీకు చూపిస్తున్నాను. చాలా బాగున్నాయి, హెల్తీగా ఫ్రెష్గా చాలా బాగున్నాయి కాకరకాయలు. ఈ కాకరకాయ అయితేనే కర్రీ చాలా బాగుంటుంది. మనకు మార్కెట్లో పెద్ద పెద్ద సైజు లావుగా ఉండేవి అవి అస్సలు అంటే చక్కగా ఫ్రై అవ్వవు, కర్రీ తినలేం, బాగా చేదుగా ఉంటాయి. ఇవైతే చక్కగా ఫ్రై అయితే ఎంత బాగుంటాయో. ఇవి కాకరకాయ కూడా ఇంత ఇష్టంగా తింటారంటే నేనైతే చాలా ఇష్టం నాకు ఈ కాకరకాయ కర్రీ. మళ్ళీ దట్టు ఇలాంటి కాకరకాయలు తింటేనే నాకు చాలా ఇష్టం. ఇవైతే ఈ 2 బీరకాయలు 3 కాకరకాయలు అయితే హార్వెస్ట్ చేశాను. అలాగే ఫ్లవర్స్ అయితే కోకోలనే చెప్పొచ్చు. ఎప్పుడు రోజు నేను ఎట్లా తెలుసా, పొద్దున్నే 5:30కే నేను పువ్వులు హార్వెస్ట్ చేస్తాను కాబట్టి కొంచెం పూజకు లేట్ అవుతుందని ఒక్కొక్కసారి నేను వీడియో తీస్తాను, ఒక్కొక్కసారి అస్సలు తీయను. చాలా బాగా వస్తుంటాయి ఫ్లవర్స్ అయితే. మీకు చూపించింది చాలా తక్కువే. ఇక్కడ టమాటోస్ కూడా చూడండి, కొన్ని చెర్రీ టమాటోస్ ఉంటాయి, కొన్ని ఇట్లా హైబ్రిడ్ ఉన్నాయి. హైబ్రిడ్ అయితే కొన్ని హార్వెస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ర్యాండమ్గానే వచ్చినాయి అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ. కొన్ని ఎందుకో అసలు చెర్రీ టమాటోస్ కొన్ని మరి ఈ బర్డ్స్ తింటున్నాయో ఏంటో. ఇక్కడ చూడొచ్చు, ఇవి కూడా ఎంత బాగున్నాయో. మొన్న నర్సరీలో తీసాను, ఇది చాలా బాగా అనిపించింది. ఇది హైబ్రిడ్ బంతి తెచ్చిన. ఆల్రెడీ నేను ఇంటి దగ్గర నుంచి ఒక బంతి తీసుకొచ్చాను కదా, అది ఎలాంటి కలర్ పూస్తుందో పూసినప్పుడు మీకు చూపిస్తాను. ఇవి మా ఇంటి దగ్గర ఆ రోజు అసలు నేను పొద్దున్నే వీడియో తీద్దాం అనుకున్నాను, కాకపోతే కోసి మాల కూడా కట్టేశాక తీశాను. ఎన్ని పింక్ గులాబీలు ఎన్ని వచ్చినాయి తెలుసు, అసలు ఎంత బాగున్నాయో, అసలు చాలా బాగున్నాయి. నేను చూపిస్తాను కదా ఇప్పుడు, మొక్కలు కూడా చూపిస్తాను. మొత్తం ఒక వాల్ సైడ్ మొత్తం గులాబీలు అనేది ఎక్కువగా వేస్తూ ఉంటారు, దానివల్ల ఫ్లవర్స్ కూడా చాలా బాగా వస్తాయి. నందివర్ధనం గులాబీలు అయితే ఇక్కడ మాల అల్లడం జరిగింది. మన గార్డెన్లో ఇప్పుడు చూసారు కదా, గోరెంట, మందార, గులాబీ, ఇంక ఇప్పుడు జినియా కూడా వచ్చినాయి కదా.
అవన్నీ కూడా ఫ్లవర్స్ ఇదే విధంగా రావాలి అంటే మంచి మంచి పోషకాలు ఎన్నో చూపిస్తున్నాం, అన్నీ ట్రై చేయండి. ఇంకా నేను ఒకటైతే చేస్తున్నాను, అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. శనగపిండి ఆయిల్తో ఒక మంచి ఫర్టిలైజర్ అయితే రెడీ చేస్తున్నా, అది నెక్స్ట్ వీడియోలో తప్పక షేర్ చేస్తాను. ఇప్పుడు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మన ఛానల్లో చెక్ చేసి చాలా పోషకాలు అయితే మనం చూపించాము. ఇది ఇంటి దగ్గర చూడండి, ఇక్కడ చామంతి వనంలాగా ఉంటుంది. మీకు ఎప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతిసారి చూపిస్తాను. నేను ఇంటికి వెళ్ళినప్పుడు తీసాను కానీ నేను అప్లోడ్ చేయడం మర్చిపోయాను. చామంతి ఇక్కడ అన్నీ, ఇక్కడ చూసారా పుదీనా, ఇటు సైడు బెండ మొక్కలు చాలా ఉంటాయి. గులాబీలు అయితే ఇంకా చాలా గులాబీ మొక్కలు ఉంటాయి. ఇక్కడ మొత్తం మిర్చి వేసాము, మిర్చి కూడా మిర్చి నారు ఉంది ఇక్కడ. ఇటంతా కూడా ఇది మిర్చి నారు అలా వేసాము అటు సైడు. అవి ఇంకా ఇప్పుడు దసరాకి వెళ్ళినప్పుడు చూపిస్తాను. చాలా పెద్దగా అయితే ఇక్కడ గులాబీ చూసారా, మొత్తం ఫ్లవర్స్ తెంపడం వల్ల ఖాళీగా కనిపిస్తుంది. ఇటువైపు ఇంకా పొలం కూడా ఉంటుంది దగ్గరలో. ఇది కరివేపాకు. నేను ఏదైనా ఏ మొక్కలైనా పువ్వుల మొక్కలు ఏమున్నా సరే నేను ఇంటి దగ్గర నుంచే తీసుకొస్తాను. ఊర్లో కూడా చాలామంది చాలా చక్కగా మొక్కలు అనేది పెంచుతారు. ఇప్పుడు మీరు చూసిన మారాలిన గులాబీలన్నీ ఇక్కడ మొక్కలకు కోయడం వల్ల మొక్క పైన ఏం కనపడట్లేదు. ఇక్కడ ఇది వచ్చేసి లెమన్ గ్రాస్, చూసారు కదా ఎంత బాగుందో. ఇక్కడ ఇంటి పక్కనే పొలం కూడా ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే ఇలాంటి ప్లేస్ని వదిలి రాబుద్ది అవ్వదు. ఎంత మంచిగా టైంపాస్ అవుతుంది తెలుసా. ఇక్కడ ఉంటే ఫోన్ కూడా అవసరం లేదు, చాలా చక్కగా ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ బ్రతకొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు. ఇంటి పక్కనే పొలము ఇదంతా కూడా నిజంగా. ఒక్కొక్కసారి ఇంటికి వెళ్తే అసలు రాబుద్ది అవ్వదు, కానీ పిల్లల స్కూల్స్ అది ఇదని అంటే నాకు ఒక 10-15 డేస్ ఉన్నా కూడా అప్పుడే అయిపోయినాయి రోజులు అనిపిస్తాయి. ఇంకా సమ్మర్ అయితేనైతే నెలల కొద్ది ఉన్నా కూడా అసలు తెలియదు టైం, అంత బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్. ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో మంచి మంచి పోషకాలు అనేది షేర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో మాత్రం అన్ని ఫ్లవర్స్కు చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోని అయితే ఎవ్వరు మిస్ చేయొద్దు, చాలా బాగుంటుంది. ఇక్కడ మిర్చి అంతా కూడా ఇక్కడ ఈ గులాబీ తోట ముందు ఇక్కడ నాటు పెట్టారు. ఇంకా ఇది కాయలు ఉన్న తర్వాత ఎట్లా గ్రోతింగ్ ఎలా ఉందనేది ఈసారి నర్సరీకి వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇది మారేడు చెట్టు, మీకు ఆల్రెడీ ఒకసారి గులాబీ పూలు కోస్తూ కూడా చూపించాను. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి, ప్రతి ఒక్కరికి రిప్లై అది చేస్తాను. మీకు ఏ మొక్క గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లు అడగొచ్చు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.